హాయ్ అండి, నేను మాధవిని, న్యూ మోడల్ లేడీస్ టైలర్ హెచ్ఎం. ఈరోజు కంటెంట్ ఏంటిదంటే నేను బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిందండి. మొత్తానికి అయితే డిజైన్ కంప్లీట్ చేశాను. ఇది మీకు ఏ డిజైన్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే ఈ బ్లౌజు తను న్యూ మోడల్స్ ఎక్కువ వేసుకుంటారండి. ఎందుకంటే ఎవరు వేసుకుంది తను వేసుకోవాలని ఎప్పుడైనా అనుకుంటారు. అయితే న్యూగా కుట్టు మాధవి అని చెప్పారు. అయితే నేను అర్జెంట్ కావాలి, ఆమె ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి నేను అర్జెంట్ కొట్టి మీకు స్టిచ్చింగ్ చూపించడం జరగలేదు. ఈ వీడియోలో నేను బ్లౌజ్ చూపిస్తాను ఎలా ఉందో. మీకు చాలా బాగుందని నేను అనుకుంటున్నా, మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఫస్ట్ కంప్లీట్ చేసేసానండి. నేనైతే మొత్తము ఈ క్లాత్ తోటే కంప్లీట్ చేశాను. ఇగో ఫ్లవర్స్ అయితే ఇలా పెట్టుకున్నానండి. ఇగో ఈడ బటన్ పెట్టుకున్నాను, సేమ్ చిన్న ఫ్లవర్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇవి ఇక్కడ అవి పెట్టేస్తా, నేను పూసలు పెట్టేస్తా అండి. గోల్డ్ కలరా లేకుంటే వైటా, ఏది సెట్ అయితే అది పెట్టేస్తాను. ఒకవేళ కస్టమర్ వేసుకున్నట్లయితే వాళ్ళ ఫోటో కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి న్యూ మోడల్ లేడీస్ టైలర్ హెచ్ఎం. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఎందుకనంటే మంచిగా రాకుంటే సెకండ్ కొట్టు సెట్ చేసుకుంటూ పెట్టాను. మనం ఎంత రౌండ్ కట్ చేసుకుంటే అంత రౌండ్ గా ఇట్లా కుట్టు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగనే రావాలి. అట్లయితేనే ఫినిషింగ్ నీట్ గా ఉంటది అండి. బ్యాండ్ తర్వాత ఇక్కడ నేను ఏం పెట్టుకుంటానో ఈ హోల్లా డిజైన్ చేసుకోవాలి. మన ఇష్టం, ఎలా అనుకుంటే అలా మోడలింగ్ చేసుకోవచ్చు. మనం డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకొని ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి డిజైన్. ఇలాంటి డిజైన్ అంటే ఇలా అండి. ఫస్ట్ నేను ఏంటంటే నోట్స్ మీద డ్రా చేసుకున్నాను ఈ డిజైన్ చేయడానికి. యూట్యూబ్ లో మాత్రం ఈ డిజైన్ ఎక్కడ లేదండి. మీరు కొట్టి చూసినా ఈ డిజైన్ కనిపించదు. అంతా న్యూగా కుట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో నేను ఫస్ట్ ఇలా డ్రా చేసుకున్నానండి. నేను డ్రా చేసిన ఫోటోలు కూడా మీకు పెడతాను. ఇలా డ్రా చేసుకొని ఇలా ఇట్లా పెట్టేసుకున్నా. బాక్సెస్ పెట్టేసుకొని పూసలు పెట్టించాను. ఇక్కడ ఆకుల్లాగా ఇక మొగ్గలు పెట్టాను. మొగ్గలు పెట్టినాక ఈడ చూడండి, ఈడ ఫ్లవర్ పెట్టాను. బోట్ నెక్కుల ఇక పాట్ నెక్. ఈడ వచ్చేసేమో చూస్తే బోట్ నెక్ లాగా, ఈడ చూస్తే పాట్ నెక్ లాగా. దీన్నే నేను ఈ పాట్ నెక్కులనే ఏంటంటే డిజైన్ కట్ చేసుకున్నానండి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక ఇలా కట్ చేసుకున్నాను. ఇది ఇవి వచ్చేమో ఇండోస్ లాగా పెట్టేసాను. హ్యాండ్స్ ఈ మోడల్ ఇలా పెట్టేసాను. ఇక్కడ వచ్చి మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటది అనుకుంటా, అయినా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసేమో దర్వాజా డిజైన్ అనుకోవచ్చు. ఇక ఈడ వచ్చేసి ఏంటంటే పైన కప్పు, మొత్తం టోటల్ ఏంటంటే హౌస్ డిజైన్ ఫ్రెండ్స్. ఈడొచ్చి కప్పు లాగా పెట్టేసుకొని ఇలా బాక్స్ పెట్టేసుకొని ఇలా డిజైన్ చేశాను. ఇదేమో దర్వాజా కంటే ఇలా నేను ఫ్లవర్స్ పెట్టేశానండి. ఇలా మొగ్గలు పెట్టేసి ఇక్కడ గోల్డ్ కలరు పూస, ఇదిగా ఇక్కడ వైట్ కలర్ ఇలా సెట్ చేసుకున్నాను. ఆ శారీని పట్టి డిజైన్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేమో బాక్స్ పెట్టానండి. స్కేర్ నెక్ లాగా కట్ చేశాను. స్కేర్ నెక్ చేసేసి ఇలా పెట్టేసేసాను. తర్వాత ఇక వెనక బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఫ్లవర్ డిజైన్ చేసుకున్నానండి. ఇది క్లాత్నే ఏంటిదంటే నేను క్లాత్నే బటన్ లాగా చేసి యూజ్ చేసుకొని ఇలా ఫ్లవర్ సెట్ చేసుకున్నాను. నేను ఏంటంటే లేస్ వేసి డిజైన్ చేద్దాం అనుకున్నా కానీ లేస్ వేసినాక తర్వాత లేస్ ఎలిచిపోతుంది కదా. మొత్తం క్లాత్ తోటి చేస్తే బాగుంటుంది కదా. ఏ మోడల్ కూడా ఎప్పటికి ఉండేలాగా క్లాత్ అయితే ఎప్పుడు షేడ్ కాదు కదా, మన శారీలనే కలిసిపోతుంది. క్లాత్ ఎక్కువ ఇష్టపడతారు ఎక్కువ మంది అన్నట్టుగా నేను ఇలా సెట్ చేశాను. ఈ పూసల తర్వాత ఎలిసిపోయినా వేరేటి తీసి కట్ చేయొచ్చు, కానీ లేస్ గిట్లా ఇప్పితే గలీజ్గా ఉంటుంది కదా అన్నట్టుగా నేను ఇట్లా డిసైడ్ అయ్యి నా ఓన్ డిసిషన్ తోటి ఇలా నేను సెట్ చేశాను. నేను మీకు మన కస్టమర్ ఫొటోస్ పెట్టి ఫంక్షన్కి వెళ్ళినాక ఫోటోలు పెడితే నేను ఖచ్చితంగా నేను వీడియోలో ఫోటోలు చూపించడం జరుగుతుంది. తర్వాత తనకి ఎట్లుందో చూడండి. మొత్తానికైతే ఇక హౌస్ డిజైన్ అండి. అదిగో ఇలా వచ్చేసింది. ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. ఇగో ఫ్రంట్ వచ్చేసి ఇలా చేశాను. అంటే ఇటు సైడ్ అయితే ఎట్లాగా పళ్ళు వస్తుంది కదా మనకు అని వన్ సైడే నేను మోడల్ చేసుకున్నా. ఇక లైట్గా చేసుకున్నా. ఇటు హెవీగా చేయలేదు ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్.
చూస్తే ఇలా ఉంది కదా బ్లౌజ్, వేసుకుంటే ఎలా ఉందో ఖచ్చితంగా మనము కస్టమర్ను పిక్ పంపి అని చెప్పేశాను. పంపిస్తానని చెప్పారు వాళ్ళు. పంపించినాక ఎలా ఉందో అన్నది ఖచ్చితంగా నేను ఈ వీడియోలో మీకు ఫోటోలు సెండ్ చేస్తానండి. వీడియో పంపిస్తే వీడియో, ఫోటో అయితే ఫోటో ఖచ్చితంగా నేను పెడతాను ఫ్రెండ్స్. నా ఛానల్ ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ నాకు ఎన్నో కనిపెట్టాలని ఉందండి. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం పెట్టే ప్రతి ఒక్క డిజైన్ ఏంటంటే నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగా వస్తాయి. అందుకనే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ ఉంటుంది. నేను ఇంకా చాలా చాలా డిజైన్స్ పెట్టాలి, న్యూగా కనిపెట్టాలని నేను అనుకుంటున్నాను. న్యూ మోడల్స్ ఎవరికైనా ఇంకా ఒకరు వేసుకునేవి ఒకరు వేసుకోవడం ఇష్టపడరు కొంతమంది. అదేంటంటే రొటీన్ డిజైన్ అనిపిస్తుంది. కాబట్టి మనం న్యూగా మన తెలివితోటి ఆలోచించి మనము ఉన్న దాంట్లో ఎలా సెట్ చేయాలి, డిజైన్స్ ఎట్లయితే బాగుంటుంది అని ఆలోచించుకొని మనం డిజైన్స్ సెట్ చేసుకోవచ్చు అని నేను అంటున్నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు కుట్టడం వచ్చి, నార్మల్గా కుట్టడం వచ్చి, డిజైన్స్ ఇట్లా రాకుంటే మీరు ఉన్న నెక్కులలోనే సెట్ చేసుకొని మీరు ఫస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేస్తే ఏందని అంటే వేసుకోవడం ద్వారా చాలా మంది చూసి లేడీస్ ఒకరు బాగుంది కదా అని వేరే వాళ్ళు మనకు వచ్చి కుట్టించుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు రానట్లయితే ట్రై చేయండి. ట్రై చేస్తేనే వస్తుంది. అంటే చూసినప్పుడు వచ్చినట్లే అవుతుంది. మనం ట్రై చేస్తుంటే కొంచెం హార్డ్ అనిపిస్తుంది. హార్డ్ అయినా కానీ దాన్ని వదిలిపెట్టకుండా మీరు ట్రై చేస్తే ఏ డిజైన్ అయినా సులువుగా వస్తుంది. అని అంటే ఫస్ట్ టైం ఏదైనా మనకు హార్డ్గా ఉంటుంది. అంటే చేస్తుంటేనే వీజ్ అయిపోతుంది. అంటే పైపింగ్ వేయడం అయినా, చిన్న చిన్న కటింగ్, చిన్న చిన్న వీటిలో పెట్టడము మీకు వీజ్ ప్రాసెస్లో కావాలంటే నేను చిన్న చిన్న డిజైన్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్. ఎందుకంటే ఈ నెక్ ఎలా ఉంటుంది, వేసుకుంటే ఎలా ఉంటుంది అని నాకు కూడా ఆమె వేసుకుంటే చూడాలి సెట్ అవుతుందో లేదా అని కూడా నాకు లోపల ఉంది. సెట్ అయితే ఓకే గుడ్, సెట్ కాకుంటే మళ్ళీ డిజైన్ వేరేలాగా మోడిఫై చేస్తాను. ఆ నమ్మకం నాకుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఈ డిజైన్ పెట్టాను. ఇది కాకుండా ఇది లేకున్నా తనకి ఇప్పి నేను ఈ డిజైన్లో వేరే సెట్ చేయగలుగుతాను. ఎందుకంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటేనే మనం ఇలాంటి డిజైన్స్ చేయగలుగుతాం, ఏదైనా ముందుకు రాగలుగుతాం. పెద్ద అయినా చిన్న అయినా ఏదైనా కానీ ఖచ్చితంగా చేస్తా అని మనము చేస్తేనే ఖచ్చితంగా డిజైన్ బ్లౌజులే ఈ రోజులలో ఎక్కువ వేసుకుంటారు కదండి. చీర ఏది కొనుక్కున్నా కానీ డిజైన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకనంటే ఎన్ని సారీస్ కట్టుకున్నా ఎక్కువ లేడీస్ ఏంటంటే ఏం డిజైన్ కుట్టించుకుంది, ఏం వేసుకున్నది అన్నదే చూస్తారు. అందుకనే మనము బ్లౌజులకు ఎవరైనా ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. ఇదే మగ్గం వర్క్ అయినా, క్లాత్ తోటి చేసుకోవడం అయినా, ఇంకా కంప్యూటర్ వర్క్ అయినా లేడీస్ ఎక్కువ మగ్వ చూపేది ఈ డిజైన్ వైపే అండి. ఎన్ని వేల సారీ కట్టుకున్నా కానీ ఏమంటారు, ఎంత సారీ కానీ అడగరండి. ఈ డిజైన్ బాగుందండి, మీరు వేసుకుంటే మంచిగా సెట్ అయింది బ్లౌజ్ అని అడుగుతారు ఫ్రెండ్స్. అందుకోసమే అని కుట్టించుకునేటోళ్ళైనా నేర్చుకునేటోళ్ళైనా డిజైన్స్ అయితే ఎక్కువ నేర్చుకోండి. కుట్టించుకునే వాళ్ళంటే మీకు ఇష్టం వచ్చిన మోడల్స్ కొత్త వేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా కంటెంట్ నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకున్నా కామెంట్ పెట్టండి. నేను ఇంకా ఎలా చెప్పాలో అన్నది మీరు మాకు కామెంట్ చేయడం ద్వారా ఇలా చెప్తే బాగుంటుందని నాకు కూడా ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కొత్త ఛానల్ ఓపెన్ చేశాం కదా, ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను, చేస్తారు కూడా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ నేమ్ వచ్చి న్యూ మోడల్ లేడీస్ టైలర్ HM. ఏంటంటే ఈ బ్లౌజు తను న్యూ మోడల్స్ ఎక్కువ వేసుకుంటారండి. ఎందుకంటే ఎవరు వేసుకుంది తను వేసుకోవాలని ఎప్పుడైనా అనుకుంటారు. అయితే న్యూగా కుట్టు మాధవి అని చెప్పారు. అయితే నేను అర్జెంట్ కావాలి, ఆమె ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి నేను అర్జెంట్ కుట్టి మీకు స్టిచ్చింగ్ చూపించడం జరగలేదు. ఈ వీడియోలో నేను బ్లౌజ్ చూపిస్తాను ఎలా ఉందో. మీకు చాలా బాగుందని నేను అనుకుంటున్నా, మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఫస్ట్ నేను ఏంటంటే నోట్స్ మీద డ్రా చేసుకున్నా ఈ డిజైన్ చేయడానికి. యూట్యూబ్లో మాత్రం ఈ డిజైన్ ఎక్కడ లేదండి, మీరు కొట్టి చూసినా ఈ డిజైన్ కనిపించదు. అంతా న్యూగా కుట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో
నేను ఫస్ట్ ఇలా డ్రా చేసుకున్నానండి. నేను డ్రా చేసిన ఫోటోలు కూడా మీకు పెడతాను. ఇలా డ్రా చేసుకొని ఇలా ఇట్లా పెట్టేసుకున్నా. బాక్సెస్ పెట్టేసుకొని పూసలు పెట్టేశాను. ఇక్కడ ఆకుల్లాగా ఇక మొగ్గలు పెట్టాను. మొగ్గలు పెట్టినాక ఈడ చూడండి, ఈడ ఫ్లవర్ పెట్టాను. బోట్ నెక్కుల ఇగో పాట్ నెక్, ఈడ వచ్చేసేమో చూస్తే బోట్ నెక్ లాగా, ఈడ చూస్తే పాట్ నెక్ లాగా. దీన్నే నేను ఈ పాట్ నెక్కులనే ఏంటంటే డిజైన్ కట్ చేసుకున్నానండి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక ఇలా కట్ చేసుకున్నాను. ఇదిగో ఇవి వచ్చేమో ఇండోస్ లాగా పెట్టేశాను. హ్యాండ్స్ ఈ మోడల్ ఇలా పెట్టేశాను. ఇక్కడ వచ్చి మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది అనుకుంటా, అయినా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసేమో దర్వాజా డిజైన్ అనుకోవచ్చు. ఇక ఈడ వచ్చేసి ఏంటంటే పైన కప్పు, మొత్తం టోటల్ ఏంటంటే హౌస్ డిజైన్ ఫ్రెండ్స్. ఈడొచ్చి కప్పు లాగా పెట్టేసుకొని ఇలా బాక్స్ పెట్టేసుకొని ఇలా డిజైన్ చేశాను. ఇదేమో దర్వాజా కంటే ఇలా నేను ఫ్లవర్స్ పెట్టేశానండి. ఇలా మొగ్గలు పెట్టేసి ఇక్కడ గోల్డ్ కలరు పూస, ఇది ఇక్కడ వైట్ కలర్ ఇలా సెట్ చేసుకున్నాను. ఆ శారీని పట్టి డిజైన్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేమో బాక్స్ పెట్టానండి. స్క్వేర్ నెక్ లాగా కట్ చేశాను. స్క్వేర్ నెక్ చేసేసి ఇలా పెట్టేసేసాను. తర్వాత ఇక వెనక బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఫ్లవర్ డిజైన్ చేసుకున్నానండి. ఇది క్లాత్నే ఏంటిదంటే నేను క్లాత్నే బటన్ లాగా చేసి యూజ్ చేసుకొని ఇలా ఫ్లవర్ సెట్ చేసుకున్నాను. నేను ఏంటంటే లేస్ వేసి డిజైన్ చేద్దాం అనుకున్నా కానీ లేస్ వేసినాక తర్వాత లేస్ ఎలిచిపోతుంది కదా, మొత్తం క్లాత్ తోటి చేస్తే బాగుంటుంది కదా. ఏ మోడల్ కూడా ఎప్పటికి ఉండేలాగా క్లాత్ అయితే ఎప్పుడు షేడ్ కాదు కదా, మన శారీలనే కలిసిపోతుంది. క్లాత్ ఎక్కువ ఇష్టపడతారు ఎక్కువ మంది అన్నట్టుగా నేను ఇలా సెట్ చేశాను. ఈ పూసల తర్వాత ఎలిసిపోయినా వేరేటి తీసి కట్ చేయొచ్చు, కానీ లేస్ గిట్లా ఇప్పితే గలీజ్గా ఉంటుంది కదా అన్నట్టుగా నేను ఇట్లా డిసైడ్ అయ్యి నా ఓన్ డిసిషన్ తోటి ఇలా నేను సెట్ చేశాను. నేను మీకు మన కస్టమర్ ఫొటోస్ పెట్టి ఫంక్షన్కి వెళ్ళినాక ఫోటోలు పెడితే నేను ఖచ్చితంగా నేను వీడియోలో ఫోటోలు చూపించడం జరుగుతుంది. తర్వాత తనకి ఎట్లుందో చూడండి. మొత్తానికైతే ఇక హౌస్ డిజైన్ అండి, అదిగో ఇలా వచ్చేసింది. ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. ఇగో ఫ్రంట్ వచ్చేసి ఇలా చేశాను. అంటే ఇటు సైడ్ అయితే ఎట్లాగా పళ్ళు వస్తుంది కదా మనకు అని వన్ సైడే నేను మోడల్ చేసుకున్నా. ఇక లైట్గా చేసుకున్నా, ఇటు హెవీగా చేయలేదు. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్. చూస్తే ఇలా ఉంది కదా బ్లౌజ్, వేసుకుంటే ఎలా ఉందో ఖచ్చితంగా మనము కస్టమర్ను పిక్ పంపి అని చెప్పేశాను. పంపిస్తానని చెప్పారు వాళ్ళు. పంపించినాక ఎలా ఉందో అన్నది ఖచ్చితంగా నేను ఈ వీడియోలో మీకు ఫోటోలు సెండ్ చేస్తానండి. వీడియో పంపిస్తే వీడియో, ఫోటో అయితే ఫోటో ఖచ్చితంగా నేను పెడతాను ఫ్రెండ్స్. నా ఛానల్ ఇలాంటి కొత్త డిజైన్స్ నాకు ఎన్నో కనిపెట్టాలని ఉందండి. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం పెట్టే ప్రతి ఒక్క డిజైన్ ఏంటంటే నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగా వస్తాయి. అందుకనే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్గా ఉంటుంది. నేను ఇంకా చాలా డిజైన్స్ పెట్టాలి, న్యూగా కనిపెట్టాలని నేను అనుకుంటున్నాను. న్యూ మోడల్స్ ఎవరికైనా ఇంకా ఒకరు వేసుకునేవి ఒకరు వేసుకోవడం ఇష్టపడరు కొంతమంది. అదేంటంటే రొటీన్ డిజైన్ అనిపిస్తుంది. కాబట్టి మనం న్యూగా మన తెలివితోటి ఆలోచించి మనము ఉన్న దాంట్లో ఎలా సెట్ చేయాలి, డిజైన్స్ ఎట్లయితే బాగుంటుంది అని ఆలోచించుకొని మనం డిజైన్స్ సెట్ చేసుకోవచ్చు అని నేను అంటున్నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు కుట్టడం వచ్చి నార్మల్గా కుట్టడం వచ్చి డిజైన్స్ ఇట్లా రాకుంటే మీరు ఉన్న నెక్కులలోనే సెట్ చేసుకొని మీరు ఫస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేస్తే ఏందనంటే వేసుకోవడం ద్వారా చాలా మంది చూసి లేడీస్ ఒకరు బాగుంది కదా అని వేరే వాళ్ళు మనకు వచ్చి కుట్టించుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు రానట్లయితే ట్రై చేయండి, ట్రై చేస్తేనే వస్తుంది. అంటే చూసినప్పుడు వచ్చినట్లే అవుతుంది. మనం ట్రై చేస్తే అంటే కొంచెం హార్డ్ అనిపిస్తుంది. హార్డ్ అయినా కానీ దాన్ని వదిలిపెట్టకుండా మీరు ట్రై చేస్తే ఏ డిజైన్ అయినా సులువుగా వస్తుంది. అని అంటే ఫస్ట్ టైం ఏదైనా మనకు హార్డ్గా ఉంటుంది. అంటే చేస్తుంటేనే వీజ్ అయిపోతుంది. అంటే
పైపింగ్ వేయడం అయినా, చిన్న చిన్న కటింగ్, చిన్న చిన్నవి ఇట్లా పెట్టడము, మీకు వీజ్ ప్రాసెస్లో కావాలంటే నేను చిన్న చిన్న డిజైన్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నెక్ ఎలా ఉంటుంది, ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అని నాకు కూడా ఆమె వేసుకుంటే చూడాలి సెట్ అవుతుందో లేదా అని కూడా నాకు లోపల ఉంది. సెట్ అయితే ఓకే గుడ్, సెట్ కాకుంటే మళ్ళీ డిజైన్ వేరేలాగా మోడిఫై చేస్తాను. ఆ నమ్మకం నాకుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఈ డిజైన్ పెట్టాను. ఇది కాకుండా ఇది లేకున్నా తనకి ఇప్పి నేను ఈ డిజైన్లో వేరే సెట్ చేయగలుగుతాను. ఎందుకంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటేనే మనం ఇలాంటి డిజైన్స్ చేయగలుగుతాం, ఏదైనా ముందుకు రాగలుగుతాం. పెద్ద అయినా చిన్న అయినా ఏదైనా కానీ ఖచ్చితంగా చేస్తా అని మనము చేస్తేనే ఖచ్చితంగా డిజైన్ బ్లౌజులే ఈ రోజులలో ఎక్కువ వేసుకుంటారు కదండి. చీర ఏది కొనుక్కున్నా కానీ డిజైన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకనంటే ఎన్ని సారీస్ కట్టుకున్నా ఎక్కువ లేడీస్ ఏంటంటే ఏం డిజైన్ కుట్టించుకుంది, ఏం వేసుకున్నది అన్నదే చూస్తారు. అందుకనే మనము బ్లౌజులకు ఎవరైనా ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. ఇదే మగ్గం వర్క్ అయినా, క్లాత్ తోటి చేసుకోవడం అయినా, ఇంకా కంప్యూటర్ వర్క్ అయినా లేడీస్ ఎక్కువ మక్కువ చూపేది ఈ డిజైన్ వైపే అండి. ఎన్ని వేల సారీ కట్టుకున్నా కానీ ఏమంటారు, ఎంత సారీ కానీ అడగరండి. ఈ డిజైన్ బాగుందండి, మీరు వేసుకుంటే మంచిగా సెట్ అయింది బ్లౌజ్ అని అడుగుతారు ఫ్రెండ్స్. అందుకోసమే అని కుట్టించుకునేటోళ్ళైనా నేర్చుకునేటోళ్ళైనా డిజైన్స్ అయితే ఎక్కువ నేర్చుకోండి. కుట్టించుకునే వాళ్ళంటే మీకు ఇష్టం వచ్చిన మోడల్స్ కొత్త వేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా కంటెంట్ నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకున్నా కామెంట్ పెట్టండి. నేను ఇంకా ఎలా చెప్పాలో అన్నది మీరు మాకు కామెంట్ చేయడం ద్వారా ఇలా చెప్తే బాగుంటుందని నాకు కూడా ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కొత్త ఛానల్ ఓపెన్ చేశాం కదా, ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను, చేస్తారు కూడా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ న్యూ మోడల్ లేడీస్ and also press this bell icon.